సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా సదర్ సమ్మేళనం. 18 దున్నరాజులతో విన్యాసాలు, శ్రీకృష్ణ భజన పాటలతో అందరినీ అలరించిన జగ్గారెడ్డి. సంగారెడ్డి పట్టణ కేంద్రం స్థానిక ఐబీ వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా సదర్ ఉత్సవాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. 18 దున్నరాజులతో వేసిన విన్యాసాలు, ఆటపాటలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, కుర్మా గొల్ల యాదవ సమాజం మొదటి నుంచి నాతోనే ఉందని, ఆ సమాజం తరపున చెర్యాల ఆంజనేయులను సుడా చైర్మన్గా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహలను కోరడం జరిగిందని తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజే సదర్ ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సదర్ సంబరాల్లో జగ్గారెడ్డి స్వయంగా శ్రీకృష్ణుడి భజన పాట పాడి దున్నరాజుపై నిలబడి యాదవులతో కలిసి నృత్యం చేయడం ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో చెర్యాల ఆంజనేయులు, తోపాజీ అనంతకృష్ణ, కూన సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీశైలం, బాలు, నాగు, ప్రశాంత్తో పాటు ఉత్సవాలకు భారీగా ప్రజలు హాజరై సంబరాల్లో పాల్గొన్నారు. కుర్మగొల్ల యాదవులు ప్రతి సంవత్సరం ఈ కార్తీక పౌర్ణమి రోజు కుర్మ యాదవులతో పాటు సమస్త కులాలు అందరూ కూడా ఈ సదర్ ఉత్సవాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంలో, సదర్ ఉత్సవాల సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈరోజు అన్ని దేవాలయాల దగ్గర సదర్ ఉత్సవాల్లో ఈ కార్తీక పౌర్ణమి రోజు నేను ఇప్పుడే రామ్నగర్ రామ్ మందిర్లో దీపాలు ముట్టించి ఇక్కడికి రావడం జరిగింది. అన్ని దేవాలయాల్లో ఈరోజు ఆ పరమేశ్వరుడికి, ఆ శ్రీకృష్ణుడికి, ఆ లక్ష్మీనారాయణుడికి, ఆ దుర్గామాతకి, పరమేశ్వరుడికి దీపాలు ముట్టించి అలాంటి వెలుగు మనమందరము జీవించాలని, బ్రతకాలని ఈ యొక్క కార్యక్రమము చేసుకుంటూ వస్తాము. నేను మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ కుర్మా గొల్ల యాదవులు మా ఎంబడి మొదటి నుంచి కూడా చెర్యాల ఆంజనేయులు నేను మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినా, దామోదర్ గారు చెప్పిన
ఆంజనేయుని కుర్మగొల్ల యాదవ్ల పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నా ఎమ్మడి నాకు చాలా సన్నిహితుడు. ఈయనని త్వరలో సుడా చైర్మన్గా చేయాలని కూడా నేను ఈయనని తప్పకుండా త్వరలో కుర్మగొల్ల యాదవులకు ఒక నాయకుడిని నేను చెయ్యాల ఆంజనేయుని మీకు ఇవ్వడం జరుగుతున్నది. మొదలు ఇచ్చిన ఇప్పుడు కూడా చెప్తున్నా మీ అందరూ కూడా. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారితో నేను మాట్లాడడం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. దామోదర్ గారు కూడా చెప్పడం జరిగింది. మీ అందరూ శుభాకాంక్షలు. కొన్ని గంటల నుంచి మీరందరూ కూడా ఆట పాటలతో ఇక్కడున్న యూత్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సదరు ఉత్సవాలు ఈ యొక్క దున్నపోతుల ప్రదర్శన, వారికి సంబంధించిన దున్నపోతుల నాయకులు కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా రాజులు గుడ్ గుడ్ హరీష్. సరే, దీంతో పాటు డాన్స్ మీద మరి నన్ను ఫాలో అవుతున్నటువంటి మొన్న దశలో చెప్పినా కదా, కూల సంతు వచ్చే నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ కూడా చెప్పేసినారు. ఇక ప్రదీప్ ఉన్నాడు, బాలు ఉన్నాడు, శ్రీశైలం ఉన్నాడు, సతీష్ ఉన్నాడు, శరత్ ఉన్నాడు, నాగు ఉన్నాడు, సతీష్ ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, అరుణ్ ఉన్నాడు, నవీన్ ఉన్నాడు, ఇంకా ఒక్కు సతీష్ ఉన్నాడు, ఇంకా చాలా మంది నన్ను ఫాలో అవుతున్న కార్యకర్తలు ఇక్కడ డాన్స్ మీద ఉన్నారు. నాకు మొన్న పోయిన ప్రతి సంవత్సరం అంటే ఈ మధ్యలో ఈ సదరు ఉత్సవాల ఏర్పాట్లు చూడాలని అంటే పోయిన సంవత్సరం 19 సంవత్సరం మరి మన పండుగల స్పెషలిస్ట్ తోపాజీ అనంత కిషోర్ గారికి బాధ్యత చెప్పడం జరిగింది. ఏ పండుగ వచ్చినా మన తోపాజీ అనంత కిషోర్ ఏర్పాట్లు చూస్తారు. మీ అందరూ కూడా తెలుసు. పాటలు వాడేవాళ్ళు చాలా చక్కగా వాడారు. ఓకే అమ్మా, మీరు మళ్ళొకసారి ఏం చేయండి అంటే దగ్గరగానే పిలవండి, పులి సింహాలను పిలవక పిలిచారు. అది ఎప్పుడన్నాడు పెట్టుకున్నాడు పులి సింహం అని. వాళ్ళు లేదు, ఆ పులి సింహం యొక్క వజ్రాన్ని ప్రతి పంకి వాళ్ళు పెట్టుకుంటున్నాడు, దాని వ్యాల్యూ పోయింది. అందుకే మీరు ఎక్కడైనా కనబడితే ఎక్కడైనా పులి వచ్చింది, ఎక్కడైనా సింహం వచ్చింది, దగ్గర వచ్చిందని ఎప్పుడు సరిపోతుంది. సంగీతం కూడా మీ అందరూ కూడా చెప్తున్నా, నేను వచ్చినాలో పుట్టుక అదే తెలుసు కదా, నా పక్షుల పుట్టుక అదే. పులి పంజ సింహం తూపు నా దగ్గర ఉంటుంది, కానీ పక్కన బొమ్మలు వేసుకోలేదు, అందరికీ కూడా తెలుసు. కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఇంత చక్కగా మీరందరూ ఎంజాయ్ చేస్తూ, పాటలు ఎంజాయ్ చేస్తూ, దున్నపోతులతో మీరు ప్రదక్షిణ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని కుర్మ యాదవులు ప్రతి సంవత్సరము వారికి సంబంధించిన కుల యావస్తు కుల పెద్దలు, కుల నాయకులు, కుల కార్యకర్తలు, కుల ప్రజలు అందరూ కూడా అనేకమై ఒకటి ఇంత మంచి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములయ్యి సంగారెడ్డి ప్రజలకు ఉత్తేజపరుస్తూ, సంగారెడ్డి ప్రజలని మీలో ఒకరిగా చేస్తూ, మీరు ఆనందపడుతూ వారికి ఆనందాన్ని ఇస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానికి. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.